మాధవ విద్యారణ్య స్వామి వారి శ్రీ శంకర విజయం చిలుకూరు వెంకటేశ్వర గారి అనువాదం చెప్పుకుంటున్నాం మనం. సేతు తీర్థమందు శ్రీ పద్మపాదులు చేసిన మహోపన్యాసాలు విన్న పండిత పామరులందరూ పరమానందం పొందారు. పండిత జనులందరూ ప్రశ్నల రూపాన తమ సందేహాలన్నిటినీ నివృత్తి చేసుకున్నారు. పండితులందరూ పద్మపాదుల ప్రజ్ఞా విశేషాలకు విస్మయం చెందారు. శ్రీ పద్మపాదుడు శిష్యులతో కలిసి కొంతకాలం ఆ సేతుతీర్థంలో నివసించాడు. తర్వాత పద్మపాదుడు కొంతకాలం సేతుతీర్థాన ఉండి అక్కడి నుండి తీర్థయాత్రలు చేస్తూ తన గ్రంథాన్ని గ్రహించడానికి మేనమామ ఇంటికి వచ్చాడు. అక్కడికి చేరగానే మేనమామ ఇల్లు అగ్నికి ఆహుతి అయిందని, అట్లాగే తన గ్రంథం కూడా కాలిపోయిందని తెలుసుకుని, ఎంతో శ్రమపడి వ్రాసిన గ్రంథం అగ్నికి ఆహుతి అయిందని తెలుసుకుని క్షణకాలం చింతించాడు. ఆయన మరల ఊహించి తిరిగి వ్రాస్తానని తలచి తను తానే ఊరడించుకున్నాడు. యథార్థంగా అతను మేనమామ ఇల్లు కాలిపోయినందుకే ఎక్కువ బాధపడ్డాడు. పద్మపాదుని మేనమామ ఇలా అన్నాడు: వత్స, నన్ను నమ్మి నీవు వ్రాసిన గ్రంథం నా వద్ద ఉంచి వెళ్ళావు. ఆ గ్రంథం వ్రాయడానికి నీవెంత కష్టపడి ఉంటావో నేను ఊహించగలను. నా ఇల్లు దగ్ధమైపోయినా నేను చింతించడం లేదు. వెలకట్టలేని ఆ వేదాంత గ్రంథాన్ని నష్టపోయాము అనే మాటే నా మనస్సు ఆవేదన పెడుతోంది. పద్మపాదుడు ఇలా పలికాడు: మామ, నాకై మీరు శోకింపవలదు. దైవం అలా తలచినప్పుడు మానవ మాత్రమైన మనమేం చేస్తాం? కావలసింది కాకమానదు. నేను వ్రాసిన గ్రంథం మాత్రమే దగ్ధమైంది, కానీ నా బుద్ధి స్థిరంగా ఉంది. అందువల్ల మరల కష్టపడి రాసుకుంటాను. గృహ దహనం చేత నీవు పొందిన నష్టం పూడ్చలేంది కదా అని చింతిస్తాను. మరల టీకా గ్రంథాన్ని వ్రాయడానికి ప్రారంభిస్తాను అన్నాడు. దుర్మతి అయిన ఆ మేనమామ తన మేనలుడు కుశాగ్రబుద్ధి అవడం చేత అసూయ చెందినవాడైన మరలా ఇంతకన్నా తీవ్రమైన గ్రంథం వ్రాయగల సమర్థుడు అని తెలుసుకున్నాడు. కనుక ఈతన్ని ఏ విధంగానైనా తుదముట్టిదే కానీ తన మనోరథం నెరవేరదు అని తలచాడు. అందువల్ల అన్నంలో విష పదార్థం చేసి పద్మపాదుడికి పెట్టాడు. ఆ కారణాన పద్మపాదుని బుద్ధి మందగించింది. పూర్వంలా విస్పష్టంగానూ నిశితంగానూ ప్రజ్ఞా విశేషంతోనూ రాయజాలకపోయాడు. ఇక్కడ రచయిత ఇలా చెప్తున్నారు మనతో: పాఠకులారా, ఈ కథనమంతా ఇతరులు చెప్పగా విని వ్రాశాను. వివరం 116వ శ్లోకంలో చూడండి అని చెప్తున్నారు. పద్మపాదుడు తన మేనమామ ఇంటనే ఉండి మరల భాష్యానికి టీకా గ్రంథం రాస్తుండగా శ్రీ శంకరుల శిష్యులలో కొందరు, అంటే వారు సన్యాసులు కారు, వారు తీర్థయాత్రలు చేస్తూ పద్మపాదుడు ఉండే చోటుకు వచ్చి కలుసుకున్నారు. పద్మపాదుని చూడగానే వారు ఆనందంతో సాష్టాంగ నమస్కారం చేశారు. ఎంతో ఆదరంతో అతని పాదధూళిని శిరసును ధరించి తమ గౌరవాన్ని ప్రదర్శించుకున్నారు. చిగురుటాకుల కన్నా సుకుమారమైన పాదాలు కలవాడు, తనను ఆశ్రయించిన వారిని తేజోమయం చేసేవాడు, అజ్ఞానాంధకారాన్ని ధ్వంసం చేసేవాడు, అంతర్శత్రులైన కామక్రోధాదులకు భయంకరుడు అయిన శ్రీ శంకర గురువు వరేణ్యులను నిరంతరం హృదయంలో ధ్యానిస్తుంటాడు. అట్టి కృపా విశేషం చేత ఆదిశేష, బృహస్పతి, వాల్మీకి ప్రకృత మహాత్ములను కూడా జయించే విద్యా సంపత్తి సంప్రాప్తమైంది అని శ్రీ పద్మపాదుడు పలికాడు. ఈ విధంగా పద్మపాదుడు కొత్తగా వచ్చి చేరిన శిష్యులతో ముచ్చటిస్తుండగా సర్వతీర్థాలను సేవిస్తూ వారి వద్దకు వచ్చి చేరిన ఒక విప్రుణ్ణి చూశారు. ఆయన ఆ సమీప ప్రాంతం నుండి వచ్చి తమ స్వదేశాన్ని గురించిన విశేషాలను చెప్పగా తెలుసుకుని ఎంతో సంతోషించారు. ఆ విప్రుని వలన తమ గురువరేణ్యులు కేరళ దేశంలో ఉన్నారని తెలుసుకుని శ్రీ శంకరులను దర్శించడానికి బయలుదేరారు. శ్రీ శంకరులు తమ మాతృ పరలోక క్రియలన్నీ యథావిధిగా నిర్వర్తించారు. ఆకాశానికి ఎగబాకుతున్న అరటి తోటల మధ్య వేదాంత ప్రచారం ఇసుమంతైనా చేయక నిరంతరం పరబ్రహ్మమందే విహరిస్తున్నారు. శిష్యుల రాక కోసం ఎదురుచూస్తూ శ్రీ శంకరులు మహాసురపురంలోని విష్ణు దేవాలయంలో బస చేశారు. అక్కడ శ్రీ విష్ణు భగవానుని ఈ విధంగా స్తోత్రం చేశారు: ఓ సర్వలోక ప్రభు ఈశ్వర, నీ సృష్టి బహువిధాలుగా ఉంది, బహు విచిత్రంగా ఉంది. అందు అనేక నామరూపాలను, చేతన స్వరూపాలతో నిండిన ఈ జగత్తును సృష్టించావు. నువ్వు ఈ జగత్తునంతా సంకల్పమాత్రానే సృష్టిస్తున్నావు, వృద్ధి చెందిస్తున్నావు, తిరిగి నీలో సంలీనం చేసుకుంటున్నావు. ఇదంతా నీ వినోదం కానీ ఆశ చేయడలేదు. నువ్వు పూర్ణ కల్పుడవు, భగవంతుడే సర్వమాయ జగదీశ పరాత్పర స్వరూప గ్రహించి బ్రహ్మదేవుడివై సృష్టిస్తున్నావు. తమో గుణాన్ని స్వీకరించి మహేశ్వరుడివై లయింపజేస్తున్నావు.
పరమాత్మ యొక్క సృష్టి స్థితి లయ కార్యాలను నిర్వర్తిస్తున్నావు. పరబ్రహ్మవు, ఆద్యంతాలు లేనివాడు పరమాత్మ. నీవి జగత్తును సృష్టించడమే కాక ప్రవేశించి అనేక రూపాలు ధరిస్తున్నావు. పరిపూర్ణం ఒక్కడుగాను ప్రవేశిస్తున్నావు. అది ఎలా? అనేక ఘటాలు అన్నాడు. పరమాత్మ కూడా అనేక వాస్తవానికి అద్వితీయుడవు. ఈ విధంగా విశ్లేషణ చేస్తున్న శ్రీ శంకరులను శిష్యులను చేశారు. పద్మపాద అని భాషణ నా పూర్వాశ్రమ మేనమాచింది. ఆయన అధ్యయనం చేసి నన్ను ఆదరంగా ఇంటికి మేధవాది మత ప్రచారం గ్రంథాన్ని అన్ని ఆయనను జయించాను. తమను తత్వ వైష్ణవం జయించాను. అంతేగాక న్యాయ వైశేషిక మీమాంసా శాస్త్రాలను, అంతేగాక దైవ వైష్ణవ తత్వంతో అతీతమై ఉపనిషత్ అద్వైత జ్ఞానసుధలు అమృతధారలుగా మహావిద్వాంసైన నా అనాయాసంగా జయించి కేవలం మహనీయ ఎటువంటి వాదాన్ని పరాజయ మతాలు వల్లే వైశేషిక దర్శన ద్వైత తత్వాన్ని జేడునాను. అదేవిధంగా శిష్యులతో న్యాయ దర్శనంలో పోరు సంభవించింది. అద్వైత సూక్తులదే పైచే వీరు కాతో సాంఖ్యవాదంలో జయించాను. కవచం చేత సురక్షితుడైన విధంగా విశేషాలను పాదాల వద్ద గురుదేవ పరాజితుడు నాపై పైకి మాత్రం నా అందువల్ల నేను అతన్ని పూర్తిగా విశ్వసించి నా భాష్య టీకా భద్రపరిచి సేవించడానికి వచ్చిన తర్వాత జరిగిన అనర్థం తెలుసుకున్నాను. నా మేనమామ గృహం గ్రంథం కూడా అయిపోయాయి. తర్వాత వంచబడ్డానని, నాశనం చేయడానికి గృహంగా దహించాడని ఇల్లు చెప్పుకుంటుంటే విన్నాను. నేను తిరిగి ఆ గ్రంథాన్ని వ్రాయడానికి పూనుకున్నాను. నాపై మత్సరం చేత గ్రంథాన్ని వ్రాయకుండా ఉండే విధంగా నా మేనమామ నాకు ఇచ్చిన భిక్షానంలో విషం కలిపి ఆ కారణంగా శక్తిని పూర్వపు మరచిపోయాను. గురువరేణి చిన్నతనం నుండి తమ పాదాలనే సేవించుకుంటున్నాను. నాకిట్టి దుర్దశ కలగడం న్యాయమా? పాదాలనే నన్ను ఉద్ధరించిన పాదమే నాకు శరణ్యం. గురువరేణ్య, కేవల అద్వైత తత్వ ప్రతిపాదకమైన సూత్ర భాష్య గ్రంథం సకల సంశయాలను నివారించేదై ఉండదు. భాష్య గ్రంథానికి మృదుమధురంగాను లలితమైన పదాలతోనూ టీకా గ్రంథం. ఇప్పుడు ఆ గ్రంథం నశించిపోయింది. ఇక నా గతి మీ నా దయనీయ స్థితిని ఏమని వర్ణిస్తాను? పూర్వంలా వ్రాయలేకపోతున్నాను. ఎంత ప్రయత్నించినా చక్కని మాటలు నా బుద్ధికి తోచడం లేదు. మహాత్మా, తమ పాదపద్మాలే నాకు శరణ్యం. లోకంలో
దీనులను చేత క్షణంలో పాపరహితులను చేశారు. మీరు తమ శరణు పొంది విద్యావంతులైనారు, ధనహీనులు ధనవంతులైనారు, ఇలా అనేకులు ఉన్నారు. నాకు లెక్కింపు సాధ్యం కాకున్నది. ప్రాప్తించడానికి సేవించే వారికి పాప సంప్రాప్తమవుతాయి. పాపాత్ములైతే గురు సన్నిధి లభ్యం కాదు కదా. తమ దివ్య పాదార విందాలకడ శరణాగతుడనవుతున్నాను. పద్మపాదాచార్యులు శ్రీ శంకరులు అనుగ్రహింపదలచారు. అంతట శ్రీ శంకరులు ప్రశాంతతో పద్మపాదుని ఊరడించారు. దైవఘటన లేరు కనుక వచ్చేటప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కర్మఫలం ఎంతో కఠినమైనది, ఎంతటి వారిని విడవదు. మనం శృంగగిరి ఎందున్నప్పుడే సురేశ్వరునకు తెలిపాను. కర్మ విషయాన్ని తెలుసుకోలేరు, ఇది సత్యం. సో ముందు శృంగగిరి సమక్షాన పంచపాదికా గ్రంథాన్ని నాకు వినిపించావు. ఆ గ్రంథమంతా నాకు సంపూర్ణంగా, ఇప్పుడు దాన్ని పలుకుతాను. నీవు ఆ గ్రంథమంతా శీఘ్రంగా వ్రాసుకో. ఇక నీవు దుఃఖించాల్సిన అవసరం లేదు. శ్రీ శంకరులు విరచిత తూచ తప్పకుండా ప్రవచించారు. ప్రభువైనందువలన పద్మపాదులు కోరిన వెంటనే ఆ గ్రంథ శంకరులు. సర్వేశ్వరుని అనుగ్రహం ఉంటే మానవుడు సర్వము పొందగలడు అనడానికి ఈ పద్మపాదోపాఖ్యానమే ప్రత్యక్ష నిదర్శనం. శ్రీ శంకరులు సామాన్య మానవ మాత్రులు కారు, అప్రతిహిత ప్రజ్ఞాశక్తితో కూడిన పరమపురుషుడు. వచిస్తుండగా శ్రీ పద్మపాదుడు అతి శీఘ్రం తన మనోరథం నెరవేరినందుకు కనుల వెంట ఆనందాశ్రవులు స్రవిస్తుండగా పాడుతూ నాట్యం నిరవధికానందాన్ని పొందాడు. శ్రీ రాజ సహజ తదనంతరం ఆయన శ్రీ శంకరులను వారి పద్మాలకు సాక్షాత్కారం. చంద్రశేఖర మహారాజులను దర్శించి మళ్లీ రావడం ఎంతో సంతోషించి ఆ మూడు పొందినయా విచారించారు. నాటకాలు అగ్నికి ఆహుతైనాయి అని దీనంగా పలికాడు. శ్రీ శంకర్ రాజశేఖరుని అనుగ్రహింపదలచారు. నాటకాలను మునుపు చదివి ఉండడం చేత శ్రీ శంకరులు ఆశువుగా ఆ నాటకాలను శ్రీ రాజశేఖరుడు శీఘ్రంగా ఆ విధంగా శ్రీ పద్మపాదుని వలన శ్రీ రాజుకు కూడా జనులు విస్తారంగా శ్రీ అపార దయ శ్రీ శంకరులు రాజుతో నిజసత్తమ అగ్రహారపు బ్రాహ్మణులను శపించాను. వారు మహారాజును శ్రీ పద్మపాదాచార్యులు తమ టీకా గురువరిల కృపా విశేషం చేత పొంది ఆనందభరితుడై, అలాగే శ్రీ రాజశేఖర తిరిగి శ్రీ శంకర భగవత్పాదుల వారికి అనేక విధాలు తన పురానికి వెళ్ళాడు. ఇక్కడితో మనకి 14వ